దెందులూరులో చింతమనేని వర్సెస్ అబ్బాయి చౌదరి మధ్య పొలిటికల్ పోరు రంజుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలతో ఫైర్ అవుతున్నారు. కావాలనే రాజకీయ లబ్ధి కోసం గొడవలను ప్రేరేపిస్తున్నారని చింతమనేని ఫైర్ అవుతుంటే వైసీపీ కార్యకర్తలు నాయకులపై చింతమనేని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అబ్బాయి చౌదరి ఆరోపిస్తున్నారు. డ్రైవర్ మీద, నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా చేతగాని దద్దమ్మలమా? మేమేమన్నా గాజులు వేసుకున్నామా? నువ్వు ముండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మీద తిరగబడే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఇది డెమోక్రసీ. నీకు శుభకార్యాలకు వెళ్ళే రైట్ ఉంది, నాకు వెళ్ళే రైట్ ఉంది. నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది, మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది. నేను వెళ్తున్నప్పుడు నా కారు కట్టంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి కావాలని నన్ను ఆపటం ఇది భావ్యమా? ఏదో ఒక విధంగా నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ హతమార్చాలనేటువంటి పన్నాగం పన్నుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నాకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నా ఇంటి ముందు డప్పులు కొడుతూ, నా ఇంటి ముందు మైక్ సిస్టమ్లు పెడుతూ ఇక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించి ఏదో ఒక విధంగా అబ్బాయి చౌదరిని డీఫేమ్ చేస్తే ఈరోజు రాజకీయంగా మనకు లబ్ధి చేకూరదనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము పెంపచ్చలేమా? అదే పద్ధతి మేము చేయాలనుకుంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోండి.